చివరిగా అరుణోదయ నాగన్న గారి జీవితం పరిపూర్ణంగా ముగిసిందని అనుకుంటున్నారా? నేనేమంటున్నానంటే ఆయన అనుకున్నటువంటి ఆశయం ఇప్పటికీ సిద్ధించకపోయి ఉండొచ్చు. ఒక్క మాట చెప్పగలదు, ఆయన జీవితంలో అన్నకు నాకు పెద్దగా పరిచయం లేకపోయినప్పుడు 2-3 సార్లు కలిసినాము. నాగన్న కొంత ఎలితితోనే చనిపోయిందని చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతుంటే ఆయన కోరుకున్నటువంటి సమాజాన్ని చూడలేకపోయింది. రాజ్యంలో నుంచి పేదలకు పీడన నుంచి విముక్తి కలగాలనుకున్నది. పీడన జరుగుతూనే ఉన్నది. దాని రూపం మారింది. ఊళ్ళో ఉన్నటువంటి ద్వారా హైదరాబాద్ సూటుకుంటూ వేసుకుంటాం. కార్పొరేట్ అయిన అంతే, ఏడేం మారలేదు. కానీ ఏమంటుందంటే కార్పొరేట్ కబంధాస్తాల నుంచి పీడిత ప్రజలకు విముక్తి కావాలని కోరుకున్నటువంటి సందర్భాన్ని ఆయన చూసి చనిపోతే బాగుండు, కానీ చూడలేకపోయిండు. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇది నా మాట కూడా చెప్తున్నాను. నా వయసుకు నేను కూడా చూస్తున్నా చూడనా తెలియదు. స్వేచ్ఛ లేనటువంటి స్వతంత్ర భారతదేశం గట్టిగా మాట్లాడితే తీసుకపోయి నాగప్లేస్తాను కదా. అట్లా గట్టిగా మాట్లాడి పాడమైనానికే కదా నాగనని ఒంటి మీద ఏమంటారు లాఠీ ఇవ్వడం తావు లేకుండా కొట్టింది. అదంతా ఎందుకు అక్కని కూడా కొట్టింది కదా నాగన్న. కోరికమైన కొట్టు కొట్టింది. ఎవరి కోసం దెబ్బలు తిన్నారు? మీకోసం తిన్నారు, నా కోసం తిన్నారా? యావత్తు మానవాళి కోసం దెబ్బలు తిన్నారు వాళ్ళు. యావత్తు మానవాళి కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించారు. ఆయన వల్ల బతకాలనుకుంటే ఆయనలాగా కూడా బతకడు. నాకు తెలిసి అంత లగ్జరీగా బతకగలుగుతాడు. కానీ లగ్జరీ అనేది లాలూచి పడితేనే వస్తుంది. లగ్జరీ అనేది లాలూచి పడితేనే వస్తుంది. ఆ లాలూచి తత్వం ఆయన దగ్గర లేదు. అందుకే లగ్జరీ తెచ్చుకోండి.